శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పురమేకాదశద్వారం అజస్యావక్రచేతసః అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. హగుంసశుచిషద్వసురంతరిక్షసద్ధోతా వేదిషదతిథిర్దురోణసతు నృషద్వరసధృతసద్వ్యోమసదబ్జా గోజా ఋతజాద్రిజా ఋతం బృహతు. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే. ఏతద్వై తతు న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. హంత తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం. యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథా కర్మ యథాశ్రుతం. యయేష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే. తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన. ఏతద్వై తతు అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బభూవ. యమధర్మరాజు యొక్క బోధ అత్యద్భుతంగా సాగుతున్నది. ఇంకా ఏ విధమైనటువంటి అనుమానం సాధకుడి మనస్సులో కలగకుండా చక్కటి బోధ జరుగుతోంది. ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడెక్కడ నువ్వు పొరపాటు పడుతున్నావో, ఇది ఇదే అది కాదు అని నువ్వు పొరపాటు పడుతున్నావో ఆ విషయాలన్నీ చక్కగా గుదిగుర్చినట్లు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నది. చెప్పి ఏమంటున్నది, నువ్వు అనుకుంటున్నట్లుగా ఇది ఇది కాదు, ఇది అదే అని చెప్పటమే ఇక్కడ ఉద్దేశం. అదే ఏం చెప్పారు, అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో. ఏకః అగ్ని ఒక్కటే, మొత్తం చతుర్దశ భువనాల్లో ఎక్కడ చూసినా అగ్ని ఒకటే. కానీ రూపం రూపం అనేక రూపాల్లో ప్రవేశించి ప్రతి రూపో బభువ. ఆ రూపం గలదిగా అవుతుందా లేదా? మరి అలాంటప్పుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అగ్ని ఉంది అంటావా? అది కుదరదు కదా. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. అలాగే అన్నింటికంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మం, మహత్వం, తర్వాత ప్రత్యక్తత్వం కలిగినటువంటి ఆ ప్రజ్ఞానం, ఆ పరమాత్మ ఏకః తాను ఒక్కటే అయి ఉండి కూడా సర్వభూతాంతరాత్మ అన్ని భూతాల్లో ఉండి రూపం రూపం ఆయా రూపాల్ని పొందుతున్నట్లుగా అనిపించుకుంటూ నిజంగా పొందట్లేదు. నిజంగా పొందితే అసలు ఇంకా సమస్య లేదు, సమస్య ఉండదు, సమస్యకు పరిష్కారం అంతకంటే ఉండదు.
నిజంగా పొందటం లేదు, కానీ పొందుతున్నాడని మనం అనుకుంటున్నాం. ప్రతిరూపో బభూవ తథా అన్యో దృష్టాంత. ఇప్పుడు మరొక దృష్టాంతం చెప్తున్నారు. ఏమని? వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఆ వాయువుకి ప్రతిరూపో బభూవ అవటం అంతవరకే, ఆ బహిష్య లేదు. కానీ ఈ ఆత్మతత్వానికి బహిష్య కూడా ఉన్నది. అది మనం తెలుసుకోవాలి. వాయు యథా ఏకః ఇత్యాది ప్రాణాత్మన దేహేషు అనుప్రవిష్ట. వాయువు ఏం చేస్తుంది? ప్రాణంగా దేహాల్లో ప్రవేశించి ఏం చేస్తుంది? రూపం రూపం ప్రతిరూపో బభూవ ఇత్యాది సమానం. ఇంతకుముందు మనం చెప్పినట్లే ఇప్పుడు ఇంకొక మాట కూడా మేము చెప్తాం. ఏకస్య సర్వాత్మత్వే సంసార దుఃఖిత్వం పరస్య ఏవ తదితి ప్రాప్తం. అన్నింట్లోనూ ఉన్నది బాగానే ఉంది, ఈ అన్నింట్లోనూ దుఃఖం ఉన్నది, ఇది బాగానే ఉంది. కాబట్టి అన్నింట్లో ఉన్నదానికే ఈ దుఃఖం, మరి ఇంకెవరికి? ఇది ప్రాప్తం. ఒకే పరమాత్మ సకల ప్రాణులకి ఆత్మ అయ్యే పక్షంలో పరమాత్మకే సంసారం వల్ల కలిగే దుఃఖం వచ్చి పడుతుంది అనే ఈ మాట వస్తున్నది. అందువల్ల ఇప్పుడు ఇంకొక మాట నీకు చెప్తున్నాం. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః. ఇది అద్భుతమైన ఉదాహరణ, దృష్టాంతం. ఇంకా ఈ దృష్టాంతం చూసిన తర్వాత ఏమాత్రం అనుమానం ఉండటానికి వీల్లేదు. ఏ విషయంలో? ఆత్మ స్వరూపావస్థాన స్థితిని పొందటంలో కానీ, ఆ జిజ్ఞాసలో కానీ, ఆ జ్ఞానం దేంట్లో అయినా కానీ. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైః బాహ్యదోషైః. సర్వలోకానికి చక్షువు ఎవరు? సూర్యుడు. యథా అదేవిధంగా న లిప్యతే చాక్షుషైర్బాహ్య. ఆయనే చక్షువు, కానీ మనకి చక్షువులు ఉన్నాయిగా. మన చక్షువులకి అంటుకున్నటువంటి ఆ బాహ్య దోషం ఆయనకి అంటదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాం మేము? అంతటా ఉన్న ఆ పరమాత్మ నీలోనూ నాలోనూ ఉన్న, నాలో ఉన్న దోషాలు, నేను తెచ్చిపెట్టుకున్న దోషాలు, నేను కొని తెచ్చుకున్న దోషాలు, నా అజ్ఞానం వల్ల నేను నా నెత్తి మీద పెట్టుకున్న దోషాలను నేను ఆ పరమాత్మకు అంటగడతానంటే అది ఎలా కుదురుతుంది? అదే చెప్తున్నాం ఇప్పుడు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. ఈ లోకం కంటే ఆ తత్వం బాహ్యమైనది. న లిప్యతే, ఇది దానికి అంటదు, అది దేని చేత అంటబడదు. అదే చెప్తున్నారు. సూర్య యథా చక్షుష ఆలోకేన, అంటే కనులకు ఆలోకేన ప్రకాశాన్ని కలిగించటం ద్వారా ఉపకారం కుర్వన్ను. నీ కంటికి ప్రకాశం ఎవరు కలిగిస్తున్నారయ్యా? సూర్యుడే కదా. ఉపకారం కుర్వన్ను, నీకు ఉపకారం చేస్తున్నాడు కదా. ఎందుకు? నీ కళ్ళతో అన్ని విషయాల్ని నువ్వు తెలుసుకోవడానికి ఏమేం తెలుసుకుంటున్నావు తెలుసా? నువ్వు ఆ సూర్యుని వెలుగు ఉంటేనే నువ్వు ఈ విషయాలు మూత్ర పురీషాద్యశుచి ప్రకాశనైనా మంచి మంచి విషయాలే కాదు, ఇలాంటి అశుచికరమైన విషయాలని కూడా ప్రకాశనైనా నీకు ఆ సూర్యాలోకమే ప్రకాశింపజేస్తున్నది కదా. అవునా కదా? అవునండి. అయితే ఎవరికి? తద్దర్శిన, వాటిని చూసే వాళ్ళకి. ఎలా చూడగలుగుతున్నాయి? ఆ సూర్యాలోకం ఉంటేనే. ఇదే ఉదాహరణ. నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? ఆ వెనక ప్రత్యక్షతత్వం ఉంటేనే, లేకపోతే ఈ పని చేయలేవు. అలాగే నీ కళ్ళు అక్కడ పనికిరాని వాటిని కూడా చూస్తున్నాయి. ఎందువల్ల? పనికొచ్చే వాటినే కాక పనికిరాని వాటిని కూడా చూస్తున్నాయి. ఎందువల్ల? సూర్యాలోకం వల్ల. సూర్యుని వెలుతురు లేకపోతే పనికొచ్చేవి లేవు, పనికిరానివి నీకు కనపడవు. అలాగే పరమాత్మ తత్వం అంతటా వ్యాపించి ఉండకపోతే నీకు సుఖము లేదు, దుఃఖము లేదు, ఏదీ లేదు.
సర్వలోకస్య చక్షు అపి సన్ను నలిప్యతే చాక్షుషై. మన కంటి యొక్క మనకి ఆపాదింపబడిన దోషాలతో దానికేం సంబంధం? అది ఏ విధంగా అంటగట్టబడుతుంది? ఎట్లా? అశుచ్యాది దర్శన నిమిత్తై ఆధ్యాత్మికై పాపదోషై బాహ్యై. ఇప్పుడు చూపులో వాటిని చూడటం వల్ల అశుచిత్వం చూపుకి ఏర్పడింది అనుకుంటున్నావు. ఈ అశుచిత్వం ఆ సూర్యుని యొక్క వెలుతురికి నలిప్యతే, దాన్ని ఏం చేయలేదు. అలాగే ఆధ్యాత్మికై పాపదోషై బాహ్యైశ్చ, ఆధ్యాత్మిక దోషాలు బాహ్య దోషాలు. ఆధ్యాత్మిక అంటే నీ దేహేంద్రియాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు, బాహ్యై బయట ప్రపంచానికి సంబంధించిన దోషాలు. వీటి చేత అశుచ్యాది సంసర్గ దోషై, ఇటువంటి ఈ దోషముల చేత ఏకస్సన్ను ఒక్కడే అయి ఉండి తథా సర్వభూతాంతరాత్మ. అది ఇప్పుడు ఆయనకు వచ్చి పడిన ఇది ఎక్కడొచ్చింది? ఎందుకని ఆయనకి ఆ చెడ్డ పేరు వచ్చింది ఆ జ్ఞానానికి అంటే అన్నింట్లోనూ ఉన్నాడు. మన దగ్గర మనం కూడా అన్నింట్లోనూ ఉండి ఎంతకాలం నుంచి ఈ విధంగా జరుగుతుందో చివరికి ఎంత మొండికేసిపోయి ఎంత బాగా ఇది మనసులో పాతుకుపోయిందంటే ఇదంతా ఆయిందే అనే తత్వం వచ్చేసింది. కానీ అది యథార్థం. నా లిప్యతే లోక దుఃఖేన బాహ్య. లోక అద్భుతమైనటువంటి ఒక జనరల్ అబ్జర్వేషన్, లోక వృత్తిని పరిశీలించి ఒక మాట చెప్తున్నారు గురువు గారు. లోకహాహి, చూడవయ్యా లోకం ఎలాంటిదో తెలిసినా నీకు, అవిద్యయా. లోకానికి లోకం అంటే మనుషులంటే కేవలం పుట్టడం. అదిగో సత్వరజస్తమో గుణాల్లో రజస్తమో గుణాలు అధికంగా పాళ్ళుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారయ్యా? అవిద్యయా స్వాత్మని అధ్యస్తయా, తమలో తామే వాళ్ళు ఏం చేసుకుంటా తన స్వరూపంలో ఆరోపించుకుంటున్నాడు ఈ కనిపించే సమస్తాన్ని కూడా. అలా అయ్యే ఇది చాలా కీలకమైన విషయం. ఈయన ఏం చేస్తున్నాడు ఈ మానవుడు? స్వాత్మని తన స్వరూపాన్ని గుర్తించి నేను ఇదంతా కాదు అనుకోవలసింది పోయి ఏం చేస్తున్నాడు? దీన్ని అంతటినీ పట్టుకొచ్చి తన స్వాత్మని, తన ఆత్మ, తన స్వరూపంలో పెట్టేసి దానికి బాగా పూసి దాన్ని మూసి గట్టిగా బెరడా పెట్టేసి ఇదంతా దాని వల్లనే అంటున్నాడు. అది స్వాత్మని అధ్యస్థ అంటే తీసుకుని దాని మీద ఆరోపించి ఈ వేటిని అప్పుడు ఏమవుతుంది? కామ కర్మ వచ్చి పడుతున్నాయి. ఆ కామం కోరికలు వాటి వల్ల చేసే పనులు కర్మలు ఆ కర్మల వల్ల ఉద్భవం పుట్టేటటువంటి దుఃఖం అనుభవతి. ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నతుసా పరమార్థత స్వాత్మని, అసలు నిజంగా నీ స్వాత్మని నీ స్వరూపంలో ఈ దోషాలు లేవయ్యా. ఇంకొక్క మాట చెబుతాం, ఎక్కడా పరమాత్మ లేదు, ఏదీ లేదు, ఉన్నది నీ ఆత్మే, నీ స్వరూపమే ఉన్నది. అది ముందు నువ్వు గనక గ్రహించగలిగితే అప్పుడు ఇంకొక మాట ఏం చెబుతాం, ఇదే అంతటా ఉంది, నీలోనే ఉన్నదే అంతటానూ ఉంటుంది, నీలో ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? ఏమి లేదు కదా. అంతే, అంతటా ఉండటం మూలాన సర్వవ్యాపకత్వం. అదే నీలో నువ్వు ఉండటం వల్ల నీలో నువ్వు అనుకుంటున్న వాటిని నిరాసం అంటే తోసిపుచ్చటం అయిపోయింది విషయం. నతుసా పరమార్థత స్వాత్మని, అది నిజంగా స్వరూపంలో లేదు. దీనికి నీకు ఇంకొకదాన్ని ఎన్నిసార్లు చెప్తున్నారు శంకర భగవత్పాదులు? ఈ ఉదాహరణ 3 ఉదాహరణలు. మరి ఆయనే అన్నిసార్లు ఇంతకుముందు మనకు 2-3 సార్లు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. ఏమని? రజ్జు శుక్తిక ఊషర గగనేషు సర్ప రజత ఉదక కమలాని న రజ్వాదీనాం స్వతః దోషరూపాన్ని సంతి. ఏమయ్యా, అక్కడ ఉన్నది రజ్జువు అయితే నువ్వు సర్పాన్ని చూసి ఈ దోషాన్ని తీసుకెళ్ళి రజ్జువు గంట కడతావేమిటి? ఆ దోషం ఏది? నీది, నీ అవిద్యది. అలాగే నీ స్వరూపం చక్కగా స్వరూపంగా ఉంది. దాంట్లో
నువ్వు అవిద్య వలన కామం, ఆ కామం వలన కర్మలు చేసి ఆ ఫలితాన్ని తీసుకెళ్ళి దానికి అంటగడతావేంటి? అది తప్పు. అలాగే శుక్తిక, ఆ ఆల్చిప్పలో వెండి అచ్చు తెలుపు చూసి అది వెండి అనుకుని, అలాగే ఊషర చవిటిపర్ర నేలలో ఉదకాన్ని, అలాగే గగనేషు ఆకాశంలో మలము, ఆ నీలి రంగు, ఇవన్నీ కూడా స్వతహా నా దోషరూపాన్ని సంతి. అవి వాటికి లేవు, నువ్వు తెచ్చిపెట్టావు మధ్యలో. ఈ విషయం ఎవరు కాదంటారు, ఎవ్వరు ఏ వాదులు కూడా కాదంటానికి వీల్లేదు. ఇదొక్కటే నచికేతుడు అడిగినటువంటి ఉందా లేదా, లేదా ఉన్నాడా లేడా, అస్తివా నాస్తివా అనే ప్రశ్నకి ఇదే జవాబు. నీ భ్రమపడి ఉన్నదానిని వేరే రకంగా ఉందనుకుంటున్నావు, అసలు లేదంటున్నావు. ఎన్ని రకాల మాట్లాడాలో అన్నీ మాట్లాడుతున్నావు. అదే చెప్తున్నారు, సంసర్గిణి విపరీత బుద్ధి అధ్యాస నిమిత్తాతు తద్దోషవత్ విభావ్యంతే. అది సంసర్గం ఏర్పడింది, అది వచ్చి నీలో ఉన్నది అని నువ్వు అనుకుంటావు. అది మానవుడే అనుకుంటున్నాడు, మిగతావి అనుకోవట్లేదు. అవి వాటికి ఈ బాధ లేదు, ఈ అధ్యాస లేదు, ఏదీ లేదు. అవి పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, వాటి గుణాలను అనుభవిస్తున్నాయి, చూస్తున్నాయి. ఆ విచక్షణా జ్ఞానం నీకే ఉండటం మూలాన నీ విచక్షణా జ్ఞానాన్ని నువ్వు విపరీత ప్రయోజనాలకి ప్రయోగిస్తున్నావు. లేప విపరీత బుద్ధి అధ్యాస భాగ్యాగతే. విపరీతంగా బుద్ధికి అవి బాహ్యములైనవి. తదా ఆత్మని సర్వో లోక క్రియాకారక ఫలాత్మకం విజ్ఞానం సర్పాది స్థానీయం విపరీతం అధ్యస్య. ఈ లోకం ఏం చేస్తోంది తెలుసా? రజ్జు ఉంటే సర్పం అని, అక్కడ ఇసుక ఉంటే నీరని, మరి శుక్తి ఉంటే వెండి అని, ఇలాగా అధ్యాపన చేసి సర్పాది స్థానీయం విపరీతం అధ్యస్య, పూర్తిగా వ్యతిరేకంగా అక్కడ ఆరోపణ చేసుకొని తన్నిమిత్తం అందుకే వచ్చి పడ్డాయ్యా. ఏమొచ్చాయండి? జన్మ మరణాది దుఃఖం. జన్మ మరణం దుఃఖం. అసలు నువ్వు అవన్నీ తీసేయి. నువ్వు ఉన్నది నా యొక్క, అక్కడ సర్పం లేదు, రజ్జువే. రజ్జు జ్ఞానం బాగా నువ్వు దృఢం చేసుకో, నీ స్వరూప జ్ఞానం దృఢం చేసుకో. ఇవన్నీ నిన్నేం చేస్తాయి? లేవు. ఒకవేళ ఉన్నాయని నువ్వు ఇంకా ఆ చింత చచ్చిన పులుపు చావక ఇంకా నువ్వు ఉన్నాయనుకున్నావు, అవి నిన్నేం చెయ్యవు. అది అనుభవతి. నటు ఆత్మ సర్వలోకాత్మ అపి. ఈ ఆత్మ నువ్వు అసలు ఆత్మ ఒకటేనయ్యా ఉన్నది, సర్వలోకాత్మ ఒకటే ఉన్నది. నువ్వు అది దానికి ఇవన్నీ నీ అవిద్య చేత వాటికి ఇది నీ మనస్సు కారణం, నీ బుద్ధి కారణం, నీ ఇంద్రియాల కారణం, అన్నీ అవే కారణం. దానికి ఆపాదించేస్తున్నావు పట్టుకెళ్ళి. సన్ను విపరీతాధ్యారోప నిమిత్తేన లిప్యతే లోక దుఃఖేన. విపరీతమైనటువంటి అధ్యారోపణం చేయటం వలన వచ్చినటువంటి దుఃఖం చేత లిప్యతే పుయ్యబడుతున్నది ఎవరు? ఆత్మ. అది దానికి ఇట్లాంటిది. అసలు ఈ దోషాలు లేకపోయినా కానీ దోషాలు ఉన్నట్టుగా చూడబడుతూ ఉన్నది. నా మరణానికి అదే కారణం, అది తప్పుకుంటే నేను మరణిస్తున్నాను, అది ఉంది కాబట్టి నేను ఇలాంటివన్నీ అది తప్పుకోవటం లేదు, నిలబడటం పక్కకు వెళ్తే ఇవన్నీ లేవు. అది నీ స్వయంకృత అపరాధం వల్ల నీ శరీరం పోతుంది. నువ్వెక్కడికి పోతావు? నువ్వు స్వరూపంగా నువ్వు ఉంటావు. నేను నా స్వరూపం కాదనుకొని చచ్చిపోతున్నాను అనుకుంటున్నావు. ఇది తేడా. కుతః ఎందుకండి అంటే బాహ్య రజ్వాదివదేవ విపరీత బుద్ధ్యాధ్యాస బాహ్యోహి సహ. అది బాహ్య వీటన్నిటికీ రజ్వాదివదేవ. రజ్జువుకి అసలు రజ్జువుని పట్టుకుని చేత్తో పట్టుకుని నుంచోబెట్టి, ఏ రజ్జువు నువ్వెందుకు సర్పం అయ్యావు అంటే అది నవ్వుతుంది. అసలు నేను సర్పం అవ్వటం ఏంటయ్యా? నేను ఎప్పుడూ రజ్జువుగానే ఉన్నాను. నీ దృష్టిలో దోషం ఉంది, వెళ్ళి కంటి డాక్టర్కి చూపించుకో అంటే బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటే అప్పుడు నీకు ఈ ఆభాస కాస్త పోతుంది. కించ అంతేకాదండి, ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం
నేతరేషాం. ఎంత ఎంత అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఏ మళ్ళీ ఇలా చెప్పకుండా వదిలిపెట్టేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి కిందకి పడిపోతారేమో ఈ సాధకులు. పడనీయకుండా వాళ్ళని దయతో ఎంత ఉన్నత స్థానానికి నిలబెడుతున్నదో, నిలబెట్టడమే కాదు ఇంకా ఉన్నత స్థానాలకి తీసుకుని వెళుతుంది కూడా. అంత స్పష్టంగా చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని కలిగించి దానిని నిలబెట్టే ప్రయత్నం ఇదంతా. 3వ వల్లిలో ఆత్మజ్ఞానం స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఆత్మ ఉన్నది అని స్పష్టంగా అక్కడ నిరూపించి ఇక్కడ ఈ మాటలు చెప్తున్నారు. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ సహా హి పరమేశ్వర సర్వగత స్వతంత్ర ఏక నా తత్సమః అభ్యధికో వా అన్యః అస్తి. ఆ జ్ఞానమే ఏకైక జ్ఞానం, దాంతో సమానమైంది ఇంకోటి లేదు. ఉంటే అది జ్ఞానం అవ్వదు, జ్ఞేయం అయిపోతుంది. అది తెలుసుకో. జ్ఞానం ఎప్పుడూ జ్ఞానమే. దాంట్లో ఈషన్ మాత్రం అన్యమైన అంశం ఉండదు. జ్ఞేయం యొక్క వాసన కూడా లేదు అక్కడ. అసలు జ్ఞేయం అనే మాటే లేదు. జ్ఞేయం అనే మాట వచ్చిపడిందంటే ద్వంద్వం వచ్చిపడుతుంది. జ్ఞాత అనే మాట వచ్చిపడిందంటే త్రిపుటి వచ్చిపడుతుంది. త్రిపుటి ద్వంద్వమే. ఏమిటా త్రిపుటి? జ్ఞాత, జ్ఞేయం, మధ్యలో జ్ఞానం. ఈ 3 ఉన్నాయి కదండి లోకంలో. మీరు కాదంటే ఎలాగా? అంటే నీకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. ఇప్పుడు అసలు నువ్వే ఆ జ్ఞానం. నువ్వెక్కడున్నావయ్యా? జ్ఞాత ఎక్కడున్నాడు? ఏడి నాకు చూపించి. ఎవరు జ్ఞాత? ఈ శరీరమా, ఈ ముక్క, ఈ కన్న, ఈ చెవులా? ఇవే ఇవి ఎందుకు అవుతాయండి? మరి ఏది? నేనండి. నేను జ్ఞానమేనండి, నేనేనండి నా జ్ఞానం. అదిగో ఆ జ్ఞానానికే నువ్వు లోకంలో ఉన్నవన్నీ పట్టుకొచ్చి నెత్తి మీద పడేసి ఇదంటున్నావు. అవి తీసేయి, ఏకైక జ్ఞానం మిగులుతుంది. అదే జ్ఞానము. అప్పుడు జ్ఞేయము ఉండదు, జ్ఞాత ఉండడు. అంటే ఈ చివర ఆ చివర ఆ 2 మధ్యలో ఉన్నటువంటి జ్ఞానంలో ప్రవిలాపనం అయిపోతాయి. నువ్వు అప్పుడు జ్ఞాతవే జ్ఞేయంగా మిగిలిపోతావు. నువ్వే చేసుకోవాలి ప్రవిలాపనం. ఆ జ్ఞానానికి ఏం సంబంధం? అసలు ఎప్పుడు అది జ్ఞానంగానే ఉంది. సర్పమై నువ్వు బయటపడ్డావు, గిలగిలా కొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ సర్పం కాదనుకొని రజ్జు జ్ఞానం తెచ్చుకోవాలి నువ్వు. నేను కాదు, నేను అదే అని గురువుగారు తత్వమసి అని అది పరమార్థం. అది చెప్తున్నారు. ఆ సర్వం హి అస్య జగత్తు వశే వర్తతే. జ్ఞానానికే ఈ జగత్తంతా. అసలు ఈ మాట కూడా పైకి నీ కోసం చెప్పే మాటే. ఏం మాట చెప్పాం? ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ లోకమంతా అది చెప్తున్నారు. సర్వం హి అస్య జగత్ వశే వర్తతే. ఈ జగత్తంతా అతడి వశంలోనే ఉంటుందిట. ఆ జ్ఞానం వశం. జగత్ ఎక్కడుంది జ్ఞానం వశంలో ఉండటానికి? ఉన్నదంతా ఒకే జ్ఞానం అంటుంటే జగత్తు ఉంది అంటే ఇంకా ద్వంద్వం వచ్చేబడినట్టే. నువ్వు ఉంది కదండి, కనపడుతుంది కదా, ఆ భాష అయ్యా. కాదండి నిజమేనండి, అయితే అలాగే ఉండు. ఇదిగో నీకు ప్రతిరోజు 99, 98 టెంపరేచర్ వస్తుంది. వారం రోజుల నుంచి ఇంకో వారం అది తగ్గేదాకా నువ్వు అలా పడి ఉండటమే. ఏదో ఒక రోజుకి నార్మల్గా రాకపోతుందా నీకు? అంటే నీలో ఉన్నటువంటి ఈ భ్రాంతి భ్రమ ఇవి పోకపోతాయా? పోయేదాకా అంతే. మేము చెప్తూనే ఉంటాం, నువ్వేమో ఇలా ఎదురు ప్రశ్నలు వేసి అవును కాదు అని గుంజాటన పడుతూనే ఉంటావు. కానీ ఆ గుంజాటన వదిలిపోయే రోజు ఏదో ఒకటి ప్రతి మానవుడికి వచ్చి తీరుతుంది. అదే అప్పుడు మిగిలేదే అద్వైత తత్వము. అదే చెప్తున్నారు. ఎందుకండి ఇలా జగత్తు దాని వశంలో ఉంది అంటున్నారు అంటే సర్వభూతాంతరాత్మ, అది అన్ని భూతాల్లోనూ ఉందయ్యా. యతః ఎందువలనైతే అన్ని భూతాల్లో ఉందని అంటున్నాము. ఏకం ఏ వసతు ఏకరసం, ఏకం ఏవా ఏకరసం, అందులో ఇతరమైనది ఏదీ లేదు. ఆ స్థితి మనం అనుభవించాలి, అది మనం తెచ్చుకోవాలి. కనీసం ఒక్క క్షణమైనా ఆ స్థితిలో మనం పెట్టుకుంటే ఆ క్షణం ఇంకొకటి అలా ఆ క్షణాలు పెంచుకుంటూ పోగలగటం ఈ జన్మలో చేతనైతే అదే సాధన. అంతకంటే వేరే సాధన ఏది లేదు.
అది ఏకరసం ఆత్మానం విశుద్ధ విజ్ఞాన రూపం. అది విశుద్ధమైన విజ్ఞానం, అందులో అశుద్ధి ఏదీ లేదు. అదే రూపం. నామరూపాద్యశుద్ధోపాధి భేదవశేన బహుధా అనేక ప్రకారం. అది ఈ నామరూపాలు వచ్చిపోయి ఆయనకే నామరూపాలు. ఆ జ్ఞానానికే జ్ఞానం అనే మాట ఏమిటయ్యా? అది నామం. అసలు ఆ మాట కూడా లేని తత్వంలోకి నువ్వు వెళ్ళిపో. అమ్మో, అది సాధ్యమా అండి? మాకు సాధ్యం కాకపోతే ఇవాళ కాకపోతే రేపు సాధ్యం. నువ్వు వస్తువు కొనుక్కోదలుచుకున్నావు, దాని ఖరీదు ఎంతో ఉంది, అంత డబ్బులు నీ దగ్గర లేవు. నువ్వు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బు అంతా సమకూర్చుకుని వెళ్ళి ఆ వస్తువు కొనుక్కుంటావా లేదా? అలాగే స్వచ్ఛమైన ఏ విధమైనటువంటి కల్మషాలు లేని జ్ఞానం అనేది నా స్వరూపం అనుకుని దాన్ని పొందటానికి ఈ కల్మషాలన్నీ పోగొట్టుకో. నువ్వు ఆ ప్రయత్నం చేయి. అనేక కరోతి స్వాత్మసత్తా మాత్రేణ అచింత్య శక్తిత్వాతు. దాని యొక్క శక్తి అచింత్యమైనది. తం ఆత్మస్థం స్వశరీర హృదయాకాశే బుద్ధ చైతన్యాకారేణ అభివ్యక్తమిచ్చేది. నాకు ఎక్కడ తెలియట్లేదా? నేను చెప్తాను. నువ్వు ఎక్కడెక్కడ తెలుసుకోవాలో నేను చెప్తాను, చూసుకో. ఆత్మస్థం నీ స్వరూపం అదే. స్వశరీర హృదయాకాశే నీ శరీరం ఉందా? ఆ శరీరంలో మనస్సు ఉంది, హృదయం ఉందా? ఆ హృదయంలో ఉండే ఆకాశం, ఘటంలో ఆకాశం లేదు, అలాగే నీ హృదయంలో కూడా ఆకాశం ఉంది. దాన్నే చిదాకాశం అంటారు. అది భౌతిక ఆకాశం బయట ఉంది, మొత్తం శరీరం అంతా ఆకాశంలో ఉంది, ఆకాశం శరీరంలో ఉంది. ఆ చర్చ అంతా పక్కన పెట్టు. ఇది చిదాకాశం. వీణ్ణి చిదాభాసుడు అంటారు, ఈ జీవుణ్ణి. ఆ చిదాకాశే హృదయాకాశే. ఇంకా హృదయాకాశంలో నీ బుద్ధి, ఆ బుద్ధౌ చైతన్యాకారేణ అభివ్యక్తం. ఆ బుద్ధే నీకు చైతన్య స్వరూపం అయిపోతుంది. బుద్ధి చైతన్యం అయింది అంటే మనస్సు బుద్ధి అవుతుంది. మనస్సు బుద్ధి అయింది అంటే ఆ మనస్సు ఈ ఈ ఈ ఈ ఇంద్రియ శక్తులే, ఏవి కరణాలే అవి అయిపోతాయి. ఇవి చిన్మాత్రలు, ఈ తన్మాత్రలే ఆ మనస్సు అయిపోతాయి. ఆ తన్మాత్రలు ఏమవుతాయి? కనిపించే ఈ భౌతిక స్వరూపమే తన్మాత్రలు అయిపోతుంది. అట్లా నీకు ఇంతకుముందు ఆ విషయాన్ని అంతా వివరించి చెప్పాం కదా. నహి శరీరస్య ఆధారత్వం ఆత్మనః ఆకాశవత్ అమూర్తత్వాత్. నువ్వు అజ్ఞానంతో ఇంకో మాట అంటావు, ఆత్మకి నా శరీరమే ఆధారం అండి. ఇది వ్యతిరేకం. నా శరీరం లేకపోతే ఆత్మ ఎక్కడ ఉంటుందండి? ఘటన లేకపోతే ఆ ఘటాకాశం ఎక్కడ ఉంటుందండి అన్నట్టు. అక్కర్లా, నీ శరీరం ఉన్నా లేకపోయినా అది దానికి ఆధారం, దానికి అదే ఆధారం. అదే చెప్తున్నారు. నహి శరీరస్య ఆధారత్వం ఆత్మనః. ఆత్మకి శరీరం ఆధారం కాదు. ఎందువల్ల? ఆకాశవత్ అమూర్తం. అది అమూర్తం, దానికి ఒక రూపం అంటూ లేదు. రూపం ఉంటే దానికి ఆధారం కావాలి. నీ శరీరానికి రూపం ఉంది, ఆధారం కావాలి భూమి, లేకపోతే వస్తుంది అది. అదే ఆదర్శస్థం ముఖం ఇది అద్వత్. అది అద్దంలో ఉన్న ముఖానికి అది దానికి ఆధారం ఏది అని దానికి నువ్వు అనుకుంటున్నావు అంటే, నా శరీరంలోనే ఉంది ఆత్మ అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇది అద్దంలో చూసి అది దానికి నేనే ఆధారం అనుకున్నట్లుగా కనపడుతుంది. అది కాదు. నా శరీరంలోనే ఆత్మ ఉంది అంటే అద్దంలో చూసి అదిగో నా ముఖం, అదే నా ముఖం. అద్దంలో కనపడేదే నీ ముఖమా? కాదు కదా. నీ ముఖానికి అద్దంలో కనిపించేదే అదే ఆధారమా? అందులోనే ఉందా? అద్దంలోనే ఉందా నీ ముఖం? కాదు కదా. అదే చెప్తున్నారు. ఆదర్శస్థం ముఖమితి అద్వత్ తమేతం ఈశ్వరం ఆత్మానం ఏ నివృత్త బాహ్యవృత్తయః అనుపశ్యంతి. నివృత్త బాహ్యవృత్తయః, నివృత్తమైన బాహ్యమైన వృత్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే అనుపశ్యంతి చూడగలుగుతారో, దాని స్వస్వరూపాన్ని చూడగలుగుతారో, ఆచార్య ఆగమ ఉపదేశం దేన్ని అనుసరించి ఆచార్య ఆగమ
గురు గురువుగారు చెప్పేటటువంటి ఆగమం యొక్క ఆ పద్ధతి ప్రకారం ఎవరైతే చూడగలుగుతారో సాక్షాత్ అనుభవిస్తారో ధీరాహ వివేకిన, వాళ్ళు వివేకవంతులు, ధీరులు. తేషాం పరమేశ్వర భూతానాం శాశ్వతం నిత్యం సుఖం ఆత్మానంద లక్షణం భవతి. వాళ్ళకే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది తప్ప మరెవరికి రాదు. మరెవరికి ఇదిగో ఈ అవిద్య కామ కర్మ ఇవే తప్పదా మిగతా వాళ్ళకి. నా ఇతరేషాం, ఇతరులకి అది కూడా చెప్తున్నారు. బాహ్య ఆసక్త బుద్ధీనాం అవివేకినాం స్వాత్మభూతం అపి అవిద్యా వ్యవధానాత్. అది వాళ్ళ ఆత్మే అయి ఉన్నా అవిద్య అనే వ్యవధానం ఉందిగా మధ్యలో, కాబట్టి వాళ్ళకి తెలియదు. మరి ఎవరైతే ఆచార్య ఆగమ ఉపదేశానుసారం ఇదంతా ఒకటిదే నా స్వరూపమే అని నేనే అనుకున్న వాళ్ళకి అది ఆనందం శాశ్వతం. అదే చెప్పారు. ఏమని చెప్పారు మూలంలో? ఏకో వశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యక్కరోతి ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం. ఆత్మానందం వాళ్ళకే, నేతరేషాం ఇతరులకే ఆ ఆత్మానందం లేదు. నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాను తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిత్య అవినాశి, అనిత్యానాం వినాశనం. అన్నీ వినాశం పొందే వాటిల్లో వినాశం పొందనేది ఒకటి ఉంటుంది అంతే. ఇది రూల్. అది ఆత్మతత్వమే. చేతనశ్చేతనానాం, చేతయితృణాం అంటే బ్రహ్మాదీనాం ప్రాణినాం అగ్ని నిమిత్తం ఇవ దాహకత్వం అనగ్నీనాం ఉదకాదీనాం ఆత్మ చైతన్య నిమిత్తం ఏవ చేతయితృత్వం అన్యేషాం. ఈ నీరు గాలి మొదలైన వాటికి కాల్చే శక్తి వచ్చిందనుకో, వాటికి ఉందా సహజంగా? లేదు కదా. వాటికి శక్తి వచ్చిందనుకో, దేనివల్ల వచ్చింది? అగ్ని వల్లే వచ్చింది. అలాగే ఈ బ్రహ్మాదులు బ్రహ్మ దగ్గర నుంచే మొదలుపెట్టి అన్నింటికీ కూడా ఆ తెలుసుకునే శక్తి వచ్చింది అంటే అది దేనివల్ల వచ్చింది? స్వస్వరూపజ్ఞ అన్నింటినీ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మశక్తి వలన మాత్రమే వచ్చింది అని చెప్పాలి. అంతేకాదు కించ సహా సర్వజ్ఞ సర్వేశ్వర సహా సర్వజ్ఞ, అది సర్వము సర్వజ్ఞ. ఇంకా దానికంటే సర్వము తెలిసినది మరొకటి లేదు. సర్వ ఈశ్వర, సర్వశక్తి, సర్వజ్ఞ. జ్ఞానము శక్తి ఈ రెండు వేరు కాదని మనం చెప్పుకున్నాం. కామినాం సంసారిణాం కర్మానురూపం కామాన్ కర్మఫలాన్ని స్వానుగ్రహ నిమిత్తాంచ. అది ఏం చేస్తుంది? కామాన్య ఏకో బహూనాం అనేకేషాం అనాయాసేన విదధాతి ప్రయచ్చతి ఇచ్చేతతు. అదే ఇదిగో ఈ కామాన్ ఎవరైతే కోరికల వెంటబడిపోయి కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలను పొందుతారో వాళ్ళకే ఆ ఫలితాలని ఇచ్చేది కూడా అదే విదధాతి అంటే వాళ్ళకి ఆ ఫలితాలని అందిస్తుంది. అటువంటి తమ ఆత్మస్థం ఏ అనుపశ్యంతే ధీర, అటువంటి ఆ జ్ఞానశక్తి ఆ ఈశ్వర శక్తి హృదయంలో నీ స్వరూపమై ఉన్నది. దానిని ఏ అనుపశ్యంతి ఎవరైతే చూడగలరో తేషాం శాంతి ఉపరతి శాశ్వతి, వాళ్ళకే శాంతి నిత్యము. నిత్య స్వాత్మభూత, అది వాళ్ళ స్వరూపమే అయిపోతుంది ఆనందం. నా ఇతరేషాం ఇతరులకే ఆనందం లేదు. తదేతదితి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం కథన్ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా. తదేతదితి మన్యంతే, అదే ఇది అని ఎవరు మన్యంతే? పండితాః. ఆ ఆత్మజ్ఞానమే నాలో ఉన్నది ఇది అని పండితులు అనుకుంటున్నారే. పరమం సుఖం, అది ఇంకా పరమసుఖం అనుకుంటున్నారే. కథన్ను తద్విజానీయాం,
నేను దానిని ఏ విధంగా తెలుసుకోగలను? ఏమని? అది కిము భాతి విభాతివా, అది ప్రకాశిస్తోందా స్పష్టంగా లేదా? యతు తతు ఆత్మవిజ్ఞానం సుఖం అనిర్దేశ్యం నిర్దేష్టం అశక్యం పరమం ప్రకృష్టం ప్రాకృత పురుష వాంగ్మనసయో అగోచరమపి సన్ను నివృత్తైషణ ఏ బ్రాహ్మణ తే యదేతత్ ప్రత్యక్షమేవ ఇది మన్యంతే. అది మాకు ప్రత్యక్షంగా కనబడుతుంటే అని పెద్దలు వాళ్ళు బ్రహ్మజ్ఞులు చెప్తూ ఉంటే కథన్ను కేన ప్రకారేణ తత్ సుఖం అహం విజాని. నాకెలా, ఎంత పాపం, ఎంత దయనీయ స్థితిలో ఉన్నాం మనమే అనుకుంటున్నాం. అయ్యో అందరూ ఆ మహాపండితులైన వాళ్ళంతా ఆత్మవేత్తలు, తత్వవేత్తలు, స్వరూప జ్ఞానం గల వాళ్ళంతా ఆనందం అనుభవిస్తుంటే నాకెప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అని కథము విజానీయాం యదం ఇది ఆత్మబుద్ధి విషయం ఆపాదయేయం. నాకెలా నేను కలిగించుకోగలను? యథా నివృత్తైషణా యతయ, నివృత్తైషణులైన యతులకి అది కలుగుతోంది, నాకెందుకు కలగట్లేదు? ఎలాగ నేను కలిగించుకోవాలి? తతు భాతి దీప్యతే ప్రకాశకత్వం తతు యతః అస్మద్బుద్ధిగోచరత్వేన విభాతి విస్పష్టం దృశ్యతే. నా బుద్ధికి అది స్పష్టంగా గోచరిస్తుందా లేదా అని అనుమానం. తదే తదితి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం కథన్ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా న తత్ర సూర్యో. స్పష్టంగా ఇంకా వల్లి ముగించేసేదానికి ఆఖరి చక్కగా చెప్తున్నారు. అత్ర ఉత్తరం ఇదం భాతి చ విభాతి చ ఇది కథం. ఎలాగండి ఇలా ప్రకాశిస్తుందా ప్రకాశించదా అంటే న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. తస్య భాష ఆత్మజ్ఞానం యొక్క భాష ప్రకాశం చేతనే సర్వమిదం విభాతి. నీ ముఖం ఉంటేనే అద్దంలో ముఖం ఉంది, ఇది లేకపోతే అది లేదు. తస్య భాష సర్వమిదం విభాతి న తత్ర సూర్యో భాతి తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి సర్వావభాసకః అపి సూర్యో న భాతి. అన్నింటినీ ప్రకాశింపజేసేవాడు సూర్యుడే, కానీ ఆ ఆత్మతత్వంలో నా భాతి. సూర్యుడికి కూడా ప్రకాశం లేదు అక్కడ. తద్బ్రహ్మ న ప్రకాశేతి, అది ఆ సూర్యుడు బ్రహ్మని ప్రకాశింపచేయలేడు, కానీ అన్నింటినీ ప్రకాశింపచేయగలడు. తథా న చంద్రతారకం న ఇమా విద్యుతో భాంతి కుతో యమగ్ని. ఆత్మ అస్మదృష్టిగోచర అగ్ని, మా కంటికి కనిపించే ఈ అగ్ని కిం బహునా. ఇన్ని మాటలు ఎందుకండి? యదిదం ఆదిత్యాదికం సర్వం భాతి తమేవ పరమేశ్వరం భాంతం దీప్యమానం అనుభాతి అనుదీప్తి. ఈ ఆదిత్యాదికమైన సమస్తం కూడా భాతి ప్రకాశిస్తున్నది అంటే తమేవ భాంతం అనుభాతి. ఆ ప్రకాశించే దాన్ని అనుసరించే ఇవి ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశం లేకపోతే వీటికి ప్రకాశం లేదు. యథా జలోల్ముఖాది అగ్ని సంయోగాత్ అగ్నిం దహంతం అనుదహతి న స్వతః తద్వత్ తస్య ఏవ భాషా దీప్త్యా సర్వం ఇదం సూర్యాది విభాతి. నీరు ఉందండి, దాన్ని వచ్చి కాల్చమనండి, కాల్చలేదు. దేని సంసర్గంతో కాల్చగలదు? అగ్ని సంసర్గం ఉంటేనే కానీ నీరు దేన్ని వేడి చేయలేదు, కాల్చలేదు. అలాగే జల ఉల్ముఖం అంటే కొరివి. ఆ కొరివి పెట్టాము, దానికి అగ్ని పెట్టాము, అప్పుడు అది ప్రకాశిస్తుంది. అది దేన్నైనా తగలబెడుతుంది, అది వెలుగుతుందే తప్ప అది అగ్ని లేకుండా దాన్ని అది పనికిరాదు. అగ్ని సంయోగాది జలోల్ముఖాది, జలము, ఉల్ముఖాలు, కొరివి. ఈ లోహం, ఆది అంటే లోహం, ఇనుము ఉంది, అది చల్లగా ఉంటుంది, అది ఏమీ కాల్చలేదు, శరీరాన్ని కాల్చలేదు. ఏం చేయాలి అంటే అర్థం ఏంటనమాట? అగ్ని సంసర్గం వలన ఇనుము కాలుస్తోంది, అగ్ని సంసర్గం వలన జలం కాలుస్తోంది, అగ్ని సంసర్గం వలన కురివి మండుతోంది, చూపిస్తోంది. అలాగే అనుదహతి నస్వతః, దానంతటది లేదు. తద్వత్ తస్య భాష దీప్త్యా సర్వం ఇదం విభాతి. యతః ఏవం, ఇదంతా ఇలా ఉంది కాబట్టి తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మ, భాతి చ విభాతి చ కార్యగతేన వివిధేన భాషా తస్య బ్రహ్మణో భారూపత్వం సతః అవగమ్యతే. అది
ఈ కార్యరూపంలో ఉన్న వాటన్నింటి యొక్క వెలుగులకు వెలిగేది అదే. అది ఉండటం వలనే ఈ కార్యరూపంలో ఉన్నదానికి అంతటికి అది ఈ పరమాత్మ ప్రకాశం చేతనే సర్వం ప్రకాశిస్తోందో, అందువలననే నువ్వేమనుకొని భావించాలి, ఇవి ప్రకాశిస్తున్నాయి అంటే వీటికి ఇది లేదు. నీరు కాలుస్తున్నదంటే నీటికి ఆ శక్తి లేదు, అగ్ని వలననే. ఈ సూర్యాదులు ప్రకాశిస్తున్నారంటే నీ ఇంద్రియాలు విషయాలను చూపిస్తున్నాయి అంటే వీటికి ఆ శక్తి లేదు, దాని వలననే. ఇంకా ఇంతకంటే ఇంకా స్పష్టంగా చక్కగా ఉపనిషత్తు మాత్రం ఏం చెప్తుంది? సూర్యుడు చంద్రుడు మొదలైన కార్యాల యందు ఉండే పలు రకాల ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వతహాగా ప్రకాశమాన స్వరూపం అని మనకు స్పష్టమవుతోంది. సూర్యుడిలో కాంతి ఏం చెప్తోంది? పరమాత్మ కాంతి ఉందని చెప్తోంది. చంద్రుడిలో కాంతి ఏం చెప్తోంది? పరమాత్మ ప్రకాశం ఉందని చెప్తోంది. అగ్ని యొక్క ఆ ఉష్ణము వెలుగు దేన్ని చెప్తున్నాయి? పరమాత్మ ప్రకాశం ఉందని చెప్తున్నాయి. నీ శరీరం అన్నింటినీ చూస్తోంది, వింటోంది, జీవిస్తోంది, బతుకుతోంది, చస్తోంది అంటే ఏమిటి కారణం? ఆ పరమాత్మ ఉండటం వలననే ఇదంతా జరుగుతున్నాయని తెలుస్తున్నది. అది నస్వతః అవిద్యమానం భాసనం అన్యస్య కర్తుం శక్యతే ఘటాదీనాం అన్యావభాసకత్వ. అప్పుడు ఇంకొక దాన్ని చూపించమను, అగ్ని లేకుండా నీరుని కాల్చమను. అది భాస రూపాణాంచ ఆదిత్యాదీనాం తద్దర్శనాత్. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాం మేము? నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. ఈ విధంగా మనం ఇప్పటికీ 4 వల్లులు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 5 వల్లులు పూర్తి చేసుకున్నాం. ఇంకొక వల్లి ఉన్నది, ఆ వల్లిని కూడా త్వరలోనే పూర్తి చేసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.